హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనోడు చేపల పులుసు చేశాడు, అదిరిపోయింది. అది సరే కానీ నువ్వు ముందు కాబట్టి అది ఇంకా చూసుకో వీడియో. ముందు ఆయిల్లోకి పచ్చిమిర్చి వేస్తున్నాం. ఇప్పుడు ఆనియన్స్, ఇక్కడ చూడండి ఎర్రగడ్డలు పచ్చిమిర్చి బాగా వేగాయి కదా. ఒక టమాటా ఇలా కట్ చేసుకొని వేస్తున్నాం. ఇంకా టమాటో ప్యూరీ, ఒక 3 టమాటోస్ ప్యూరీ చేస్తున్నాం. అవి కూడా వేసేస్తే దీన్ని బాగా మిక్స్ చేసి బాగా మగ్గాలి. ఇది మూత పెట్టేద్దాం. మనం ఇప్పుడు దాకా వేసినవన్నీ చూడండి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి ఇంకో 5 minutes అలా వదిలేద్దాం. ఉప్పు, కారం 1 స్పూను, ఇంకో స్పూను, ఫైనల్గా పసుపు. ఈ 3 వేసాక ఇప్పుడు కొద్దిసేపు మిక్స్ చేసి మూత పెట్టేద్దాం. ఒక 5 minutes అలా వదిలేస్తే మంచిగా అన్నీ మిక్స్ అవుతాయి. ఇందాక మనం మిక్సీ పెట్టిన స్పైసెస్ అన్నీ ఆ పేస్ట్ దీన్ని వేసేద్దాం. చూడండి టమాటోస్ అవన్నీ ఎంత బాగా మగ్గిపోయాయో. ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ అయిందంటే ఇంకా టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ స్మెల్ చూస్తుంటేనే అదిరిపోతుంది అసలు. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఒకసారి.
చేపల పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది చింతపండు. ఇది వేసాక చింతపండే చింతపండు పులుసు. ఇప్పుడు ఒక 600 ml వాటర్ తీసుకొని నైస్గా దానిలో పోసేద్దాం. ఓకేనా? కొంచెం వాటర్ పోసి ఒకసారి కలిపి మూత పెట్టేద్దాం. మన పులుసు చూడండి ఎంత బాగా మరుగుతుందో. ఇలా మరుగుతున్నప్పుడే చేప ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకుందాం. కొద్దిగా ఈ కరివేపాకు వాష్ చేసుకొని నెక్స్ట్ వేసేద్దాం. కరివేపాకు పులుసులో మంచి టేస్ట్ ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes ఇలా పెట్టేద్దాం. దాదాపు 15-20 నిమిషాల నుంచి ఉడుకుతుంది. చూడండి ఆల్మోస్ట్ మొత్తం బాగానే ఉడికింది. ఇంకా ఫైనల్ టచ్ కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర వేసి దించేస్తే ఇంకా నైస్గా వెళ్ళి తినేయచ్చు. వాసన అయితే అదరొస్తుంది. మీరు ఇక్కడ లేరు కాబట్టి తెలియట్లే మీకు. స్మెల్తోనే నిండిపోతుంది కడుపంతా. లో సిమ్లో ఇంకొక 5 minutes పెట్టేసి దించేద్దాం. 5 minutes కంప్లీట్ అయింది. మన కూర డన్ కంప్లీట్లీ. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసి ఒక 1 hour తర్వాత సర్వ్ చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఆఫ్ దించేసి పక్కన పెట్టేద్దాం. ఓకే, యూ టేక్ రెస్ట్ 1 hour. బాయ్. 1 hour తర్వాత కర్రీ చూడండి ఎంత బాగా వచ్చిందో. మొత్తం సెటిల్ అయింది పులుసు ముక్కలు అన్నీ. ఇప్పుడు కానీ తింటే రప్పరప్ప ఉంటుంది. మనోడు చూడండి మంచిగా సర్వ్ చేస్తున్నాడు. గుడ్డు, ఎర్రగడ్డలు, ఒక నిమ్మకాయ, చేప ముక్క. నోరూరిపోతుంది కదా. వెంటనే చేతులు పెట్టుకొని తినేద్దాం. ఇక మొదలెడదామా? ప్లేట్ నిండా మంచి ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ ఉంది. అబ్బా రప్ప ఉంది. మామూలు లేదు. ఇదే మన ట్యాగ్ లైన్, రప్ప. ఈ ఎగ్ కొంచెం నిమ్మకాయ పిండుకొని చేప ముక్క కలుపుకొని తింటే ముందే స్వర్గమే. ఒకసారి వీడియోలో చూపించిన పవర్స్ ట్రై చేసి చూడండి. చాలా బాగా వచ్చింది. మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్.